హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఇది ఆర్మీ టెంపుల్. నేను బెంగళూరు తిరగడానికని వెళ్తే నేను అక్కడ క్యాంటోన్మెంట్ ఆర్మీ ఏరియాలో గెస్ట్ రూమ్ బుక్ చేసుకున్నాను. ఆ గెస్ట్ రూమ్ పక్కనే ఈ ఆర్మీ టెంపుల్ చూశాను. అలాగా వాక్ చేసుకుంటూ వెళ్తూ గుళ్ళో హారతి జరుగుతుంది. అయితే ఆ టైంలో హారతి టైంలో వెళ్ళి దర్శనం చేసుకుని ఒక అరగంట కూర్చొని చాలా చూడముచ్చటగా అనిపించింది. అది ఆర్మీ టెంపుల్ అంటే ఒక సర్వధర్మ స్థలం అనమాట. అక్కడ అన్ని ధర్మాలని కలిపి ఉన్నటువంటి ఒక ప్లేసు. అలాగే ఇక ముస్లిమ్స్కి సంబంధించిన మస్జిద్, గురుద్వారా పంజాబీస్ది, సిక్కులది, అలాగే ముస్లింలది మసీదు, చర్చ్, క్రిస్టియన్ది, బౌద్ధిస్టులది, బౌద్ధ ధర్మీ కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. యేసుప్రభు ఫోటో, సాయిబాబా, ఇలా అన్ని దేవుళ్ళని కూడా ఈ గుళ్ళో పెట్టి సర్వధర్మస్థల్ అని పేరు పెట్టి పిలవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం బయట సివిల్లో చూసినట్లయితే వేరువేరుగా ఒక్కొక్కరు ఎవ్వరు కూడా అంటే కలిసిమెలిసి ఉన్నట్టుగా అంతగా కనిపించకపోయినా భేదభావాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నా కానీ ఎవరికి వాళ్ళే వేరువేరుగా ఉన్నట్టుగా ఉంటారు. ఆర్మీలో అలా కాదు, అందరూ కలిసే ఒకచోటే పూజలు చేసుకుంటూ అందరినీ వాళ్ళ వాళ్ళ ధర్మాలని గౌరవించి ఒకరినొకరు కలిసిమెలిసి ముందుకు నడుస్తారు. ఈ సర్వధర్మస్థల్ అనేది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అన్ని ధర్మాలకు సంబంధించినవి కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుద్ది. అలాగే మందిర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ రియల్గా వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది మనసుకి. అందుకనే ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే ఆర్మీలో ఉన్నటువంటి సర్వధర్మస్థల్ మందిర్ ఏదైతే ఉంటుందో అక్కడ పక్కా ఒకసారి వెళ్ళి మంగళవారం అయితే కంపల్సరీగా ఆరతి టైంలో వెళ్ళండి. 1 గంట ప్రోగ్రాం జరుగుతుంది, చాలా బాగా జరుగుద్ది. అంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే హ్యాపీగా అక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేయొచ్చు. అలాగ వస్తే ముందుకి ఇక్కడ జేసోస్ మెస్ అని, ఆ మెస్లో నేను స్టే చేశానండి. అలాగే నేను అందులోనే ఇక్కడే మెస్, అదే నా రూము కనిపించేది. చాలా బాగుంటుంది. ఇది మెస్.